హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. సిరీస్ అనే చాప్టర్కి సంబంధించి అన్ని రకాల లెక్కలు మీరు గతంలో క్లాసులో విన్నారు. అయితే ఆ సిరీస్ అనే చాప్టర్కి సంబంధించి గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేసుకుందాం. ఓకే, కాబట్టి గతంలో ఏం చెప్పాము, ఈ సిరీస్ అనే చాప్టర్ గురించి గత క్లాసులో ఏం చెప్పామో ఒకసారి రీకాల్ చేసుకొని వీడియో చూస్తున్నంతసేపు అవి ఎలా అన్వయిస్తున్నాము అనేది గమనిస్తూ ఉండండి. ప్రశ్నను గమనించండి ఒకసారి. వేరియస్ నాన్ గెస్టెడ్ పోస్టులు అని చెప్పేసి 2020లో మనకి ఏపీపీఎస్సీ వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అందులోనూ సిరీస్ అనే చాప్టర్కి సంబంధించి ప్రశ్నలు మనం వేరు చేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఒకసారి 91, 78, 65 క్వశ్చన్ మార్క్ పెట్టాడు. 39, 26 సిరీస్కి సంబంధించి ఎప్పుడు కూడా ఫస్ట్ గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఇది క్రమేణా నెమ్మదిగా తగ్గుతుంది, నెమ్మదిగా తగ్గడము, నెమ్మదిగా పెరగడం. ఓకే, నెమ్మదిగా తగ్గడం, నెమ్మదిగా పెరగడం, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందా, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందా అనేది ప్లస్ మైనస్కి సంబంధించింది. ఒకేసారి ఒకేసారి కనుక ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఎక్కువగా అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ బాగా ఎక్కువగా అనిపించింది అనుకోండి, అది మనకి గుణకారానికి సంబంధించింది. అలాగే ఒకేసారి తగ్గిపోతుంది అనుకోండి, ఎక్కువగా తగ్గిపోతుంది అనుకోండి, అది భాగాహారానికి సంబంధించింది. అయితే సాధ్యమైనంత వరకు సిరీస్ అనే క్లాసులో మనం చేసుకోవడం జరిగింది. ఎక్కువగా గ్యాప్ అనేది చూడండి. ప్రాబ్లం చూడగానే గ్యాప్ మేము ఎలా మెయింటైన్ చేస్తామని చూడండి ఒకసారి. ఆ గ్యాప్లో ఏ థాట్ రాలేదు అంటే కనుక తప్పనిసరిగా ఇందులో నెంబర్సే స్క్వేర్స్కి సంబంధించి కానీ, క్యూబ్కి సంబంధించి కానీ, అంటే స్క్వేర్స్ అంటే స్క్వేర్ చేసి ఒకటి కలపడం, స్క్వేర్ చేసి ఒకటి తీసేయడం, ఒకటి కాకపోతే రెండు. ఓకే, అలా ఆ రకంగా మనకి సిరీస్ క్వశ్చన్ అనేది తయారు చేస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు గ్యాప్ అనేది చూస్తూ ఉండండి, ఏదో ఒక ఆలోచన వస్తుంది. చెప్పిన ఆల్రెడీ ఈ రీజనింగ్కి సంబంధించి మనం ఒక ఆలోచన చేస్తున్నప్పుడు దాని ప్రకారంగా చేస్తూ వెళతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే సమాధానం వస్తుందో ఆ ఆప్షన్ కనుక మనకి ఏదైతే సమాధానం వస్తుందో ఆ సమాధానం కనుక ఆప్షన్లో ఉంటే ఖచ్చితంగా అది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు లేదనుకోండి, నువ్వు చేసిన తప్పు అయితే కాదు కానీ వాడు అంటే ఎగ్జామినర్ ఏ రకంగా ఆలోచించాడో ఆ రకంగా ఆలోచించి సమాధానం ఇవ్వండి అని చెప్పడం. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ఆలోచన అంటూ ఉండాలి. ఆ ఆలోచన కనుక ప్రకారంగా ఆన్సర్ కనుక లేకపోతే, ఆప్షన్లో కనుక లేకపోతే, వాడు ఏ విధంగా ఆలోచించాడో ఆ ఆలోచన పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు 91, 78, 65 డాష్, అలాగే 39, 26 అని చెప్పాడు. లైన్ చూడగానే చెప్పేయచ్చు. అన్నిటిలో కూడా 13వ ఎక్కానికి సంబంధించి కనిపిస్తుందండి. 13 2 26, 13 3 39, ఇది 13 2 26. ఫస్ట్ లైన్ చూడగానే కూడా చెప్పగలిగితే చెప్పేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నిసార్లు గ్యాప్ అని రూల్ ఏమీ లేదు. అయితే సాధ్యమైనంత వరకు గ్యాప్ చూస్తూ ఉండండి. ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, స్పీడ్గా క్యాచ్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఫస్ట్ అందరి దృష్టిలో పెట్టుకుంటే గ్యాప్ అనేది ఎలా పెరుగుతుంది, గ్యాప్ అనేది ఎలా తగ్గుతుంది అని చూడండి ఒకసారి. దాని ద్వారా ఏదో ఒక సమాధానం మనకు వస్తుంది. లేదు ఫస్ట్ లైన్ చూడగానే మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ఏంటని చూడండి ఒకసారి. ఇప్పుడు 65 అనగానే 13 5లు, 78 అనగానే 13 6 are 78, 13 6 78, 91 91 అనగానే 13 7 91. చూడండి ఒకసారి, అన్నిటిలో కూడా 13 ఏకం పోతుంది. 7 6 5, నెక్స్ట్ ఏం ఉండాలి, 4 ఉండాలి. అంటే 13 × 4 అని ఉండాలి. నెక్స్ట్ 3 2. చూడండి ఒకసారి, 2 3 4 5 6 7 అలా వరుసగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే 13వ ఎక్కానికి సంబంధించింది ఫస్ట్ 7తో గుణించాడు, 6తో గుణించాడు, 5తో గుణించాడు, తర్వాత 4తో గుణించాలి. కాబట్టి 13 4 ఎంత అంటే కనుక 52 అని చెప్పుకోవచ్చు అనమాట. 13 4 ఎంత అంటే 52 అని మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఓకే, అలా ఫస్ట్ లైన్ చూడగానే
ఫస్ట్ లైన్ చూడగానే అంటే ఈ లైన్ చూడగానే మనకు అలా 13వ ఎక్కానికి సంబంధించింది అనిపించింది అనుకోండి, హ్యాపీగా చేసుకోండి. లేదు కొంతమందికి ఇమీడియట్గా థాట్ రాకపోవచ్చు. గ్యాప్ అనేది గమనిస్తే కనుక 91కి 78 గ్యాప్ ఎంత? 13. 78కి 65 గ్యాప్ ఎంత? 13. ఈ గ్యాప్ తెలియదు, ఇది కూడా 13. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి 13 చివరి వరకు కూడా 13 గ్యాప్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా మనకి గ్యాప్ 13 అయి ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో 13 అని స్టార్ట్ అయింది, సెకండ్ది కూడా 13 అని స్టార్ట్ వచ్చింది, లాస్ట్ది కూడా మనకి 13 అని వచ్చింది. అంటే అన్ని చోట్ల 13 వస్తుందేమో అన్న ఫీలింగ్ తోటి నేను ఇక్కడ 13 ఇక్కడ 13 వేసాను. 65లోంచి చూడండి ఒకసారి, 78లోంచి 13 తీసేస్తే 65, 65లోంచి 13 తీసేస్తే 52 వస్తుంది, 52లోంచి 13 తీసేస్తే 39 వస్తుంది. కాబట్టి ఆ 52 ఏదైతే ఉందో అది మనకు సమాధానం అవుతుంది. హ్యాపీగా రైట్ వేసుకోవచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ క్లాసులు విన్నారు కాబట్టి ఇవి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కాబట్టి క్వశ్చన్ డిస్ప్లే అవగానే సాధ్యమైనంత వరకు నువ్వు పాస్ చేసి సొంతంగా చేసేసుకునే ప్రయత్నం చేసేసావనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఓకే, చెప్పేదంత వినాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఈ క్లాసుల ద్వారా నీ యొక్క ఆలోచనని పెంచే ప్రయత్నం చేయాలి తప్ప ఒక బట్టి పట్టే విధానంలో ఉండకూడదు. అందుకని ప్రశ్నలు పాస్ చేసి సొంతంగా చేయి. ఆల్రెడీ క్లాసులు విన్నావు కాబట్టి పాస్ చేసి సొంతంగా చేసేస్తూ ఉండు. అప్పటికీ రాకపోతే అప్పుడు మనం ఇక్కడ ఏదైతే సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్ విని అప్పుడు నోట్ చేసుకునే ప్రయత్నం చేయి. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఏ డి క్వశ్చన్ మార్క్ పెట్టాడు, PY సిరీస్కి సంబంధించి కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు. ఓకే, ఇలా లెటర్స్ కనుక ఇస్తే తప్పనిసరిగా వాటికి సంబంధించిన నెంబర్స్ రాసేయండి, ఆలోచన వస్తుంది అని చెప్పాను. నెంబర్స్ కనుక రాసుకుంటే కనుక ఏ అంటే కనుక ఎంత? 1, డి అంటే 4, పి అంటే కనుక 16, వై అంటే కనుక 25 అని తెలుసు. క్లియర్గా గమనించడం ఒకసారి. ఇవన్నీ కూడా మనకి స్క్వేర్ తాలూకు నెంబర్లు. అంటే 1 స్క్వేర్, ఇది 4 అనగానే 2 స్క్వేరు, అలాగే 16 అనగానే 4 స్క్వేరు, 25 అనగానే 5 స్క్వేర్. అంటే మధ్యలో మనకి ఏం మిస్ అయ్యింది అంటే కనుక 3 స్క్వేర్ మిస్ అయ్యింది. 3 స్క్వేర్ అంటే కనుక ఏంటి? మనకి 9 అని అర్థం. 9 అంటే కనుక లెటర్ ఏంటి? ఐ అని అర్థం. 9 అంటే కనుక లెటర్ ఏంటి అంటే కనుక మనకి ఐ అని అర్థం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే లెటర్స్ ఇచ్చాడో ఆ లెటర్స్ చూడగానే మనం ఈ నెంబర్స్ రాసుకోవడం అనేది అలవాటు చేసుకోగలిగితే వాడు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు లేదా ఎనాలజీకి సంబంధించి కావచ్చు, ఓకే, హ్యాపీగా చాలా స్పీడ్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక ఐ అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే కనుక ఐ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 9 అంటే కనుక ఐ. ఓకే, అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. దిగువ సంఖ్యా శ్రేణిలోని ప్రశ్న గుర్తు ఉన్న ప్రశ్న గుర్తు స్థానాన్ని భర్తీ చేయగల ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఏంటవి అంటే కనుక 5, 24, 61 క్వశ్చన్ మార్క్ పెట్టాడు, 213 అని చెప్పాడు, అలాగే 340 అని చెప్పాడు. 340 జాగ్రత్తగా ఫస్ట్ చూడండి. 5, 24, 61, 213, 340. ఫస్ట్ గ్యాప్ గమనించండి. రైటా రాంగా పక్కన పెట్టండి. గ్యాప్ చూడగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది. రాకపోతే అప్పుడు వాడిచ్చినటువంటి దాని గురించి ఆలోచిస్తాం. ఫస్ట్ గ్యాప్ కనుక గమనించినట్టయితే ఫస్ట్ గ్యాప్ గమనించండి ఒకసారి. ఫాస్ట్ చేయండి. ఫస్ట్ సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ గ్యాప్ ఎంత? 19. ఇక్కడ గ్యాప్ ఎంత అంటే కనుక 61లోంచి 24 తీసేస్తే కనుక చూడండి ఒకసారి. 11లోంచి 4 తీసేస్తే 7, 5లోంచి 2 తీసేస్తే కనుక 3, 37 అవుతుంది. ఇక ఈ గ్యాప్ ఎంతో తెలియదు, నెంబర్ తెలియదు కాబట్టి ఈ గ్యాప్ తెలియదు. ఇక్కడికి వచ్చామనుకోండి 340లోంచి 213, 40లోంచి 13 తీసేస్తే కనుక 27, 300లోంచి 200 తీసేస్తే కనుక 100 అంటే 127. ఇప్పుడు గమనించండి ఒకసారి. ఈ 19కి సంబంధించి కానీ 37కి సంబంధించి కానీ ఈ 127కి సంబంధించి కానీ ఏవైనా థాట్ వస్తుందా అని గమనిస్తాం. 19కి సంబంధించి కానీ 37కి సంబంధించి కానీ 127కి సంబంధించి కానీ థాట్ వస్తుందా అంటే కనుక చూడండి ఒకసారి. 19 డబల్ చేస్తే ఎంత? 38. 38 నుంచి 1 తీసేస్తే 37 వచ్చింది అని అనుకుందాం, తప్పే ఉంది. కాబట్టి దీన్ని డబల్ చేసి 1 తీసేస్తున్నాడు అనుకున్నట్టయితే
డబల్ చేసి ఒకటి తీసేస్తున్నాడు అనుకుంటే, అదేవిధంగా దీన్ని డబల్ చేసి ఒకటి తీసేసామనుకోండి, డబల్ చేసి ఒకటి తీసేస్తే కనుక అప్పుడు ఎంత అవుతుంది? 74 - 1 73 అయి ఉండాలి. ఇది అంటే 61 + 73. 61 + 73 ఎంత అంటే కనుక 134 అన్నాం అనుకోండి. అసలు ఆప్షన్లోనే లేదు, అది అసలు ఆప్షన్లోనే లేదు. అంటే ఆ థాట్ వేసుకుందాము అనుకుంటే అసలు 134 అనేది మనకి ఆప్షన్ లేదు. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన మరి దీనికి సెట్ అవుతుందా అంటే కనుక చూడండి ఒకసారి. దీన్ని డబల్ చేస్తే ఎంత? దీన్ని కనుక డబల్ చేస్తే కనుక ఎంత అన్నాం అనుకోండి, దీన్ని డబల్ చేసి ఇక్కడ కూడా ఒకటి తీసేసామనుకోండి, 146. 146 - 1 ఎంత అంటే 145. మరి ఈ రెండు కలిపితే ఇది రావాలి, వస్తుందేమో చూడండి ఒకసారి. 279 అని వస్తుంది. 279 వస్తుంది. కానీ ఇక్కడ 213 ఇచ్చాడు. అంటే మనం తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన రాంగ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, గ్యాప్ అనే ఆలోచన ఏదైతే ఉందో అది మనకి రాంగ్ అని చెప్పడం జరుగుతుంది. రైటో రాంగో పక్కన పెట్టండి. ఫస్ట్ ఎందుకు తప్పు చేయిస్తున్నాము అంటే కనుక లెక్క చూడగానే నాకు రాదు అనే ఫీలింగ్ కలగకూడదు. ఏంట్రా ఇలా ఇచ్చాడు అనుకోకూడదు. లెక్క చూడగానే ఫస్ట్ గ్యాప్ అబ్జర్వ్ చేయగానే గ్యాప్లో మనకి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది. ఇన్ కేస్ తెలియలేదనుకోండి, అప్పుడు ఆ లైన్ అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాను. అయితే మనం ప్రాబ్లం చేయగా ఏమవుతుందంటే, ఆ లైన్ చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది. వస్తూ ఉంటుంది, తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం ప్రాబ్లమ్స్ని, సిరీస్ అనే ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ప్రతిసారి గ్యాప్ అనే పదం రాదు. లెక్క చూడగానే కొన్ని థాట్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ సార్లు చేయాలి. అంతే చెప్పాను ఆల్రెడీ. 10% బ్రెయిన్ మాత్రమే యూజ్ చేయాలి. 100% బ్రెయిన్ యూజ్ చేయడానికి ట్రై చేయకూడదు. గ్యాప్ అనేది అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా నేను. అందుకని చెప్పేటప్పుడు దీంట్లో అన్ని రకాలుగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. నీలో కూడా ఆలోచన పెంపొందించాలనే ఉద్దేశం. ఇప్పుడు నాకు ఇక్కడ 5, 24, 61, 213, 340 చూడగానే జాగ్రత్తగా గమనించడం ఒకసారి. ఇక్కడ 24 చూశాను, అలాగే ఇక్కడ 340 చూడగానే నాకు ఇది 343 -3. 343 అనగానే 7 క్యూబ్ అని తెలుసు నాకు. ఎందుకంటే స్క్వేర్స్కి సంబంధించి, క్యూబ్స్కి సంబంధించి మనకు ఖచ్చితంగా రావాలి అని కూడా చెప్పాను. ఎప్పుడైతే మనకు ఆ స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చాయో నెంబర్లు చూస్తున్నప్పుడు ఆ థాట్ నోట్ వచ్చేస్తాయి. ఒక 2 తగ్గడం, 4 తగ్గడం, 5 తగ్గడం, దగ్గరగా ఉన్న స్క్వేర్కి, దగ్గరగా ఉన్న క్యూబ్కి. ఓకే, ఆ రకంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. లెక్కలు చూడగానే ఆ రకంగా మనకి ఓకే ఈ రకమైన థాట్ వస్తుంది అనిపిస్తుంది అనమాట. కాబట్టి 7 క్యూబ్ - 3. అలాగే దీన్ని చేసామనుకోండి, దీన్ని కూడా మనకి 27 - 3 అంటే ఇది 3 క్యూబ్ - 3. ఇది 27 అనే క్యూబ్కి దగ్గరగా ఉంది. 27 అనేది క్యూబ్ నెంబరు, దేని క్యూబ్ 3 క్యూబ్ - 3. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ 7 క్యూబ్ - 3 చూసానో, ఇక్కడ 3 క్యూబ్ - 3 చూసానో, అంటే ఒక క్యూబ్ చేసి 3 తీసేయచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొక ఆలోచన వేస్తున్నాను అంతే. కాబట్టి దీన్ని 216 అంటే కనుక 6 క్యూబ్ - 3 అనమాట. 6 క్యూబ్ అంటే అర్థం కావాలని డీటెయిల్గా రాస్తున్నాను. అర్థం కావాలి అని చెప్పేసి డీటెయిల్గా రాయడం జరుగుతుంది. క్యూబ్స్ అనేవి ఆల్రెడీ నువ్వు నేర్చుకుని ఉన్నావు కాబట్టి నువ్వు ఈ పైదేం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం కావాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అలాగే 64 అనగానే క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, 61 అనగానే అది 64లోంచి 3 తీసేస్తే 61 అంటే 4 క్యూబ్ - 3. అంటే క్లియర్గా మనకి ఇది 3 క్యూబ్ - 3, 4 క్యూబ్ - 3, 6 క్యూబ్ - 3, 7 క్యూబ్. అంటే క్లియర్గా ఇది 2 క్యూబ్ - 3 అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, -3 అంటే కనుక 5. 2 క్యూబ్ అంటే కనుక 8, 8లోంచి 3 తీసేస్తే కనుక 5. ఇది 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. నెక్స్ట్ మనకేం ఉండాలి, 5 క్యూబ్ ఉండాలి. కాబట్టి 5 క్యూబ్ - 3 అని చెప్పొచ్చు. 5 క్యూబ్ - 3 అని చెప్పొచ్చు. 5 క్యూబ్ అంటే కనుక ఎంత, 125 - 3. 125 - 3 అనగానే 122 అవుతుంది. 125 - 3 అనగానే 122 అవుతుంది. ఫస్ట్ గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోలేదు, ఏ ఆలోచన రాలేదు నాకు. ఓకే, ఇన్ కేస్ నీకు రావచ్చు ఆలోచన, ప్రాబ్లం లేదు. ఓకే, నాకే వస్తాయి అని అనుకో అక్కర్లా. ఓకే, మనందరూ కూడా వెల్ మెచ్యూర్డ్ పర్సన్స్ మనం.
కాబట్టి ఆ క్షణంలో మనకు ఆలోచన రావడం అనేది ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్లకి ఇలా చూడగానే కూడా చెప్పుకోవచ్చు స్క్వేర్స్కి దగ్గరగా ఉందనో క్యూబ్స్కి దగ్గరగా ఉందనో అని మనం చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అవి ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఏదైతే మీకు క్లాస్ చెప్పామో ఆ క్లాసు డీటెయిల్గా పూర్తిగా కనుక విని నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ఫస్ట్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అదేమీ మనకి థాట్ రాదు, కానీ డైరెక్ట్గానే ఓకే 343 దగ్గరగా ఉంది, ఇది 216 దగ్గరగా ఉంది, 8 క్యూబ్ అంటే కనుక 512 ఓకే అని మనకి 9 క్యూబ్ అనగానే 729 అని క్లియర్గా మనకి ఆల్రెడీ అలవాటైపోయి ఉంటుంది. కాబట్టి అలాగే 11 క్యూబ్ అనగానే 1331 మనకు అలవాటు అయిపోద్ది. కాబట్టి నెంబర్లు చూసిన వెంటనే మనం స్పీడ్గా చెప్పగలుగుతాం. ఓకే, కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 122 అని చెప్పుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. క్రింది శ్రేణిలోని ప్రశ్నార్థకాన్ని భర్తీ చేయు సంఖ్యను ఎంచుకోండి. నెంబర్లు ఏమి ఇచ్చాడు? 4, 8, 14, 22, 32, 44, 58 క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నెమ్మదిగా పెరుగుతుంది, ఇది నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి హ్యాపీగా నువ్వు ఏం చేసుకోవచ్చు, గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఎంత 4, ఈ గ్యాప్ ఎంత అంటే కనుక 6, ఈ గ్యాప్ ఎంత అంటే కనుక 8. క్లియర్గా ఎక్కడ అర్థమైపోయింది, 4, 6, 8 నెక్స్ట్ 10 ఉండాలి, సరిపోయింది 10. ఇక్కడ గ్యాప్ ఎంత అంటే కనుక 12, ఇక్కడ గ్యాప్ ఎంత అంటే కనుక 14. అంటే అది పెరిగిన విధానం గమనించండి. ఫస్ట్ 4 కలిపాడు, తర్వాత 6 కలిపాడు, 8 కలిపాడు, 10 కలిపాడు, 12 కలిపాడు, 14 కలిపాడు. నెక్స్ట్ ఏం కలపాలి? 16 కలపాలి, 16 కలపాలి. కాబట్టి 58 + 16, 58 + 10 68, 68 + 6 74. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 74 అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే 74. ఓకే, ఫస్ట్ గ్యాప్ చూడండి. అప్పటికి నీకు ఏ థాట్ రాకపోతే కనుక వాడిచిన లైన్ అబ్జర్వ్ చేయండి. స్క్వేర్స్కి సంబంధించి కానీ క్యూబ్స్కి సంబంధించి కానీ ఏదో ఒక థాట్ వస్తుంది. ఓకే, అలాగే మరొక ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. ఈసారి ADES అని చెప్పేసి మనకి ఒక ఎగ్జామ్ పేపర్లో దొరికింది 2017లోది. ఓకే, అది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్ అనుకుంటాను, నాకు ADES అని కనిపించింది. APPSCకి సంబంధించిన ఎగ్జామే. ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇది ఏ అనుకుంటున్నాను, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సర్వీస్ అనే ఎగ్జామ్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఏదైనప్పటికీ క్వశ్చన్ మనకి గత ఎగ్జామ్ ప్రశ్న కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A, B, N, C, D, O, అలాగే E, F, P 3 క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే వాడు 3 సెట్స్ కింద ఇచ్చాడు. ఒకసారి 3 సెట్స్ కింద ఇచ్చాడు. అంటే ఆ చివరి 3 కనుక్కోమన్నాడు కాబట్టి ఇవి 3 అక్షరాలు, ఇవి 3, ఇవి 3. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఒకసారి. ఇక్కడ ABN, CDO, EFP. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ మనకి AB, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ CD, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ EF. అంటే ABCDEF అని వచ్చిందండి. నెక్స్ట్ ఏమి ఉండాలి? GH అని ఉండాలి. ఫస్ట్ 2 లెటర్స్ మనకి GH అని ఉండాలి. ఇక్కడ ఆప్షన్లో మనకి GHతో స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది, GHతో స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది అంటే కనుక 3 ఆప్షన్లో కూడా GH ఉంది. నెక్స్ట్ ఇక్కడ NOPQ అందాం అనుకుంటే కనుక ఇది N అంటే 14. నెక్స్ట్ ఇది 15, O అంటే కనుక 15, P అంటే కనుక 16, నెక్స్ట్ 17 వస్తుంది. 14, 15, 16, 17, 17 అంటే కనుక Q అని చెప్పొచ్చు. లేదా NOPQ అని చెప్పొచ్చు. కాబట్టి వాడిచ్చిన 3 లెటర్స్ సంబంధించి ఫస్ట్ 2 లెటర్స్ని బేస్ చేసుకుంటూ GH వచ్చింది. అలాగే థర్డ్ లెటర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక అవి కూడా ఆర్డర్ల ప్రకారంగా NOPQ అని వస్తుంది. అంటే సమాధానం ఎంత అంటే కనుక GHQ అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే GHQ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్లో మనకి 3 బ్లాంక్స్ ఇచ్చాడో అప్పుడు 3 ఉన్నాయి అని హ్యాపీగా అర్థమైపోతుంది అక్కడే. అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ABN, CDO, EFP. ఇక్కడ AB అని చెప్తే ఇక్కడ CD అని స్టార్ట్ చేశాడు, ఇక్కడ EF అని స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ 2 లెటర్స్ని బేస్ చేసుకుని ఒకటి కనిపిస్తుంది, థర్డ్ లెటర్ని బేస్ చేసుకుని ఒకటి కనిపిస్తుంది. అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇది మనకి DL మెయిన్స్కి సంబంధించిన ప్రశ్న.
10 -2 -6 డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి చూడండి ఒకసారి తగ్గుతో వెళుతుంది. ఇక్కడ 0 వచ్చింది అంటే కనుక అర్థం ఏంటి అంటే కనుక 1కి -1 కలిపాడు అని అర్థం. 1 -1 0 అవుతుంది. నెక్స్ట్ 0 నుంచి -2 వచ్చిందంటే కనుక 0కి -2 కలిపాడు అని అర్థం. 0 -2 -2 అవుతుందని అర్థం. నెక్స్ట్ -2 నుంచి -6కి వెళ్ళాడంటే కనుక ఇక్కడ -4 కలిపాడు అని అర్థం. అంటే -2 -4 -6 అవుతుంది. -2 ఇక్కడ ₹2 అప్పు ఉంది, ఇక్కడ -4 ఇది ఒక ₹4 అప్పు ఉంది, టోటల్గా ₹6 అప్పు ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఇది చూడండి ఒకసారి -1 -2 -4 అంటే మైనస్లు వస్తున్నాయని అర్థమైంది, పక్కన పెట్టండి. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే కనుక మనకి మైనస్ వస్తుంది, పక్కన పెట్టండి. 1 2 4 దాని నుంచి ఏదో ఒక ఆలోచన వస్తాయి. 1ని డబల్ చేస్తే 2 వచ్చింది, 2ని డబల్ చేస్తే 4 వచ్చింది, అలాగే 4ని డబల్ చేస్తే 8 వస్తుంది, 4ని డబల్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ సేమ్ పాయింట్ -6 -8 -6 ₹6 అప్పు ఉన్నాము, -8 ₹8 అప్పు ఉన్నాము, టోటల్గా ఎంత అవుతుంది? ₹14 అప్పు ఉంటాం. టోటల్గా మనకి ₹14 అప్పు ఉంటాం కాబట్టి ఇది -14 అని చెప్పొచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక -14 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఇది కూడా మనకి లెటర్స్ సంబంధించిందే. ఇది కూడా మనకి గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించింది. ACFJO. ఫస్ట్ మీరు చేసే ప్రయత్నం చేయండి, ఫస్ట్ మీరు చేసేయాలి. పాస్ చేయడం మీరు సొంతంగా చేసాడు, అలా చేస్తే వీడియో కూడా స్పీడ్గా అయిపోతుంది. పాస్ చేసి మీరు సొంతం చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరు ఎప్పుడైతే సమాధానం చేశారో, ఆ క్వశ్చన్ సొంతంగా చేశారో మనకు ఒక ఆనందం అనిపిస్తుంది. చెప్పినందుకు నాకు కూడా హ్యాపీ, ఎందుకంటే నువ్వు సొంతంగా చేయగలిగేలా చేయడమే ఏనా బాధ్యత. మన కష్టపడి చెప్పాము అంటే కనుక ఈ లెక్కలే వస్తాయి అని కాదు కదా. నువ్వు ఏ లెక్క ఇచ్చినా చేయగలగాలి, కెపాసిటీని రప్పించగలగాలి. యాజ్ ఎ టీచర్గా ఖచ్చితంగా నువ్వు ఏ లెక్క ఇచ్చినా చేయగలగలే దమ్ము అనేది నీకు రప్పించగలిగాను అనుకోండి, అప్పుడు నేను సక్సెస్ అయినట్టు లెక్క. ఓకే, కాబట్టి ఫస్ట్ నెంబర్ రాసుకోండి ఒకసారి. నెంబర్ రాసుకోండి కనుక ఏ అంటే కనుక 1, సి అంటే కనుక 3, ఎఫ్ అంటే కనుక 6, జే అంటే 10, ఓ అంటే 15. ఓకే, కాబట్టి జాగ్రత్తగా 1 3 6 10 15 అని చెప్పాడు. గ్యాప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, గ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది? 2. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది? 3. ఇక్కడ గ్యాప్ ఎంత? 4. ఇక్కడ గ్యాప్ ఎంత అంటే కనుక 5. నెక్స్ట్ గ్యాప్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. 6 అంటే 15 + 6 ఎంత? 21. 21 అంటే కనుక లెటర్ ఏంటి మనకి? యు. 21 అంటే కనుక లెటర్ ఏంటి అంటే కనుక యు. ఇక్కడ సమాధానం ఏంటి అంటే కనుక యు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సిరీస్కి సంబంధించే లెటర్ సిరీస్ అలాగే నెంబర్ సిరీస్ కూడా కలిసి వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. డిఫరెంట్ ఎగ్జామ్స్ పేపర్లు అనమాట అవి. ఓకే, అంటే సిరీస్కి సంబంధించిన ప్రశ్నలను మనం సపరేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలా ఇది కూడా గమనించండి ఒకసారి. ఈసారి గ్రూప్ 3 మెయిన్ సంబంధించిన నెంబర్స్ ఇచ్చాడు. ఏంటవి అంటే కనుక 1 2 5 14 41 డాష్ అని చెప్పాడు. ఫస్ట్ గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ కూడా చూడండి ఒకసారి క్లియర్గా మనకి 121 122 123 124 అని కనిపిస్తుంది. ఆప్షన్లు గమనిస్తే కనుక మనకి అన్నీ కూడా మనకి 120ల మీద ఉన్నాయి. అంటే ఇక్కడ 40 ఎండింగ్లో కనిపిస్తుంది. 40కి 120కి లింక్ ఏముంది మనకి? ఆప్షన్లో చూడండి ఒకసారి, అన్నీ కూడా 120ల మీద ఉన్నాయి. ఇక్కడేమో ఎండింగ్లో మనకి 40 నెంబర్ ఉంది. 40కి 120కి లింక్ ఏముంది? 40కి 120 కంటే గుణకారానికి సంబంధించింది. 40 × 3 43 ఎంత? 120. 43 ఎంత అంటే కనుక 120. అంటే ఈ థాట్ రావడానికి రీజన్ ఏంటి? ఆప్షన్లో 4 కూడా మనకి 120ల మీద ఉన్నాయి. అందుకని 40 × 3 120ల మీద వచ్చాయి కాబట్టి క్లియర్గా గమనించండి ఒకసారి. దీన్ని 3తో గుణించండి. 3 × 1 3 -1. 3 × 1 3 -1 అంటే కనుక 2 సరిపోయింది. సేమ్ పాయింట్ మనకి 3 × 6 -1. 3 × 6 -1 అంటే కనుక 5 సరిపోయింది. సేమ్ పాయింట్ మనకి 5 3 ఇక్కడ 5 వచ్చింది. తర్వాత 3 5 15 -1 14 సరిపోయింది. అలాగే 3 14 42 -1 41 సరిపోయింది.
సేమ్ పాయింట్ ఇక్కడ మనకి 41 మూళ్ళు మైనస్ 1. 41 మూళ్ళు ఎంత అన్నాం అనుకోండి 121. 41 మూళ్ళు ఎంత అంటే కనుక 123. 123 మైనస్ 1 122 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక మనకి 122 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 122 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్లో మనకి అన్ని 120 మీద ఉన్నాయి కాబట్టి మనం ఈ రకంగా ఆలోచన మనకి ఆ రకమైన థాట్ వచ్చింది. ఓకే, అలా కాకుండా ఇంకొక సమాధానం కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక చూడండి ఒకసారి. 1 2 5 14 41 డాష్ అని చెప్పాడు. గ్యాప్ అబ్జర్వ్ చేయండి. దీని గ్యాప్ ఎంత అవుతుంది అన్నాం అనుకోండి 1. దీని గ్యాప్ ఎంత అంటే కనుక 3. దీని గ్యాప్ ఎంత అంటే కనుక 9. దీని గ్యాప్ ఎంత అన్నాం అనుకోండి 27. మరి ఈ 1 3 9 27 అనేది దేనికి సంబంధించినవి? ఇది 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ అంటే ఇది 3 పవర్ 0 1కి సంబంధించింది. ఇది 3 పవర్ 1 3 అని వస్తుంది. 3 స్క్వేర్ లేదా ఒక 3 3 3 మూళ్ళు 9 9 మూళ్ళు 27 27 మూళ్ళు ఎంత అంటే కనుక మనకి 81. ఒక 3 3 3 మూళ్ళు 9 9 మూళ్ళు 27 27 మూళ్ళు ఎంత అంటే కనుక 81. కాబట్టి 41 + 81 క్లియర్గా 1 + 1 2 అయింది. 2 + 3 5 అయింది. 5 + 9 14 అయింది. 14 + 27 41 అయింది. 41 + 81 ఎంత అంటే 122 అని చెప్పుకోవచ్చు. ఇది మరొక ఆలోచన. ఓకే, కాబట్టి లెక్క చూడగానే అక్కడ చూడగానే ఎండింగ్లో 41 కనిపించింది, ఆప్షన్లో 120 వచ్చింది. కాబట్టి ఓకే, 40కి 120కి లింకప్ ఏముంది అంటే కనుక 43 120 అనే థాట్ వచ్చింది. కాబట్టి అదే పాయింట్ ఇంప్లిమెంట్ చేసి లెక్క చేస్తాను. ఇంకొకటి ఏం చేసాము, గ్యాప్ అనేది ఈక్వల్గా ఎలా మెయింటైన్ చేస్తాడో చూసాం. ఈక్వల్గా కాదు కానీ గుణకారానికి సంబంధించింది. ఇక్కడ 1 3 9 27 వచ్చింది అంటే ఒక 3 3 3 మూళ్ళు 9 9 మూళ్ళు 27 27 మూళ్ళు 81. కాబట్టి 41 + 81 ఎంత అంటే 122 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మరో ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. లేని సంఖ్యను కనుక్కోండి అని చెప్పేసి ఇది కూడా గ్రూప్ 3 ప్రిలిమ్స్కి సంబంధించింది. 21/4/2023కి సంబంధించింది. 4 7 13 25 డాష్ అని ఉంది. 4 7 13 25 డాష్ అని ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దీన్ని మనం చూడగానే దీని గ్యాప్ ఎంత? 4కి 7 గ్యాప్ ఎంత? 3. 7కి 13 గ్యాప్ ఎంత? 6. 13కి 25 గ్యాప్ ఎంత? 12. కాబట్టి తర్వాత మనకి ఎంత రావడానికి అవకాశం ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు 3 6 12 చూడగానే ఫస్ట్ గ్యాప్ అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అబ్జర్వ్ చేయగానే ఏదో ఒక సమాధానం వస్తుంది. ఓకే, తప్పనిసరిగా గ్యాప్ అనేది ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో తప్పనిసరిగా ఏదో ఒక సమాధానం వస్తుంది. ఇక్కడ 3కి డబుల్ 6, 6కి డబుల్ 12, 12కి డబుల్ ఎంత? 24 ఇది. కాబట్టి 25 + 24 25 + 24 ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 49 అని చెప్పుకోవచ్చు. 25 + 24 ఎంత అంటే క్లియర్గా మనకి 49 అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే గ్యాప్ మనం రాసామో ఇన్ కేస్ నీకు వేరే ఆలోచన కూడా వచ్చింది అనుకోండి, ఆలోచన కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఏంటి ఆలోచన అంటే కనుక చూడండి ఒకసారి. ఇంకొక ఆలోచన ఏంటి అని అనుకోండి, 4కి డబుల్ ఎంత? 4కి డబుల్ 8 8 - 1 డబల్ చేయడం 1 తీసేయడం. దీన్ని డబల్ చేస్తే 14 - 1 13. 13 డబల్ చేస్తే 26 - 1 25 వచ్చింది. 25ని డబల్ చేస్తే డబల్ అంటే 2తో గుణించడం 50 - 1 49. అంటే ఎందుకు మనం అన్ని రకాలుగా ఆలోచనలు చెప్తున్నామంటే ఎగ్జామ్ హాల్లో ఏదో ఒక ఆలోచన అనేది స్పీడ్గా వస్తుంది. ఆ ఆలోచన మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడం సరిపోద్ది. కొన్ని మనం ఏవి తోయకపోయినా అంటే వెంటనే థాట్ రాకపోయినా, ఇప్పుడు ఈ థాట్ వెంటనే రాకపోయినా సరే ఎప్పుడైతే మనం గ్యాప్ చూసామో ఆ గ్యాప్స్కి ఉండే లింక్ ఏంటని అబ్జర్వ్ చేస్తాం. కామన్గా ఒక పాయింట్ కింద ఉంటుంది. అప్పటికే ఆలోచన ఏమీ రాకపోతే అప్పుడు ఇక్కడ 4 7 13 ఇక్కడ మనకి డబల్ అవుతుంది, దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. ఓకే, అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇవ్వబడిన సంఖ్యల క్రమంలో తర్వాత వచ్చేదాన్ని గుర్తించండి. ఇది గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించింది. 15/7/2017కి సంబంధించిన ప్రశ్న. ఏంటా నెంబర్స్ అంటే కనుక
3, 6, 30 ఏకంగా 6 నుంచి 30 వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ 870 మరీ పెద్ద నెంబర్కి వెళ్ళిపోయింది డాష్ అని అడిగాడు. 3, 6, 6 కాస్త 30 అయింది, 30 కాస్త ఏకంగా 870. అంటే తప్పనిసరిగా ఇది గుణకారానికి సంబంధించిందని అర్థమవుతుంది. తప్పనిసరి గుణకారానికి సంబంధించింది, ఒకేసారి పెరిగిపోయింది కాబట్టి ఇది గుణకారానికి సంబంధించింది. ఇంకా గ్యాప్ చూడాల్సిన అవసరం లేదు, గుణకారానికి సంబంధించింది. ఆ గుణకారానికి సంబంధించింది అంటే కనుక 3 నుంచి 6 ఎలా వస్తుంది అంటే కనుక 3 నుంచి 6 ఎలా వస్తుంది అంటే కనుక 3 రెళ్ళు 6. 6 నుంచి 30 ఎలా వస్తుంది, 6 నుంచి 30 ఎలా వస్తుంది అంటే కనుక 6 5లు 30, 6 5లు 30. 30 నుంచి 870 ఎలా వస్తుంది అంటే కనుక 3 29లు 87, 3 29 87 కాబట్టి 30 29లు 870. 3 రెళ్ళు 6, 6 5లు 30, 30 29లు 870. అంటే ఏమర్థమైంది, వాడు అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి ఒకటి తగ్గించుంది. 3 ఒకటి తగ్గితే 2 కదా, 3 రెళ్ళు 6, దాని ముందు నెంబర్ని గుణిస్తున్నాడు. దాని ముందు నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని గుణిస్తున్నాడు. ఇక్కడ 3 దాని ముందు నెంబర్ 2, 6 దాని ముందు నెంబర్ 5 కాబట్టి 6 5లు, 30 దాని ముందు నెంబర్ 29 కాబట్టి 30 29లు. సేమ్ పాయింట్ దీని యొక్క ముందు నెంబర్ ఎంత అంటే 869ని గుణించాలి. కాబట్టి ఈ 870 ఇంటూ 869 ఎంత అని చూస్తాం. అయితే క్లియర్గా మనకి ఎండింగ్ 0 ఉంది కాబట్టి ఆ 0 రాసేసుకోవచ్చు. కాబట్టి ఈ 0 పక్కన పెట్టేయండి. ఇంకా 7 9లు ఎంత 63, 7 9లు ఎంత అంటే కనుక 63 అంటే నాన్ జీరో డిజిట్ అనేది 3 వస్తుంది. అంటే 3 0తో ఎండ్ అవుద్ది నెంబరు. సమాధానం ఏదైతే వస్తుందో దీన్ని గుణించినప్పుడు ఏదైతే సమాధానం వస్తుందో 30తో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఈ చివరి 0 వచ్చింది. 7 × 9 63 అంటే నాన్ జీరో డిజిట్ ఏదైతే ఉందో 3 వస్తుంది. అంటే 30 చివరి 2 డిజిట్స్ ఏం వస్తాయి అంటే కనుక 30 అవుతుంది. కాబట్టి చివరి 2 అంకెలు 30 కాబట్టి ఉన్న ఆప్షన్లో 30 ఎక్కడ ఉంది అంటే కనుక ఉన్న ఆప్షన్లో చివరి 2 అంకెలు 30 ఎక్కడ ఉంది చెక్ చేసుకుంటాము. ఎక్కడ ఉంటే అక్కడ టిక్ వేసుకుంటాం. లేదు ఓపిక ఉంది అనుకుంటే కనుక గుణించుకుంటాం. 756030 కావాలనుకుంటే కనుక చెక్ చేసుకోండి. ఓకే, ఒకేసారి పెరిగిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఒకేసారి పెరిగిపోతుంది అంటే గుణకారానికి సంబంధించింది. ఒక్కొక్కసారి రివర్స్లో ఉంటాయి, ఒకేసారి తగ్గిపోతూ ఉంటాయి, అది భాగాహారానికి సంబంధించింది. అందుకని భాగించేటప్పుడు 4 తోటి 3 తోటి 2 తోటి 1 తోటి భాగిస్తూ ఉంటాడు. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇంకొకటి ఇది గ్రూప్ 4 ప్రిలిమ్స్ సంబంధించింది 2023 సంబంధించిన ప్రశ్నే. 13, 12, 14, 11, 15 ఈ శ్రేణిలో తర్వాత సంఖ్యను కనుక్కోండి అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి ఈ రకంగా అడిగాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 13, 12, 14, 11, 15 ఇచ్చాడు. ఈ తప్పనిసరిగా మనకి 2 అంకెల 2 సిరీస్లకి సంబంధించింది. 2 సిరీస్లకి సంబంధించి చెప్పచ్చు. ఎప్పుడైతే మనకి 13, 12, 14 తగ్గడం పెరగడం గమనిస్తున్నామో ఆటోమేటిక్గా ఇది 2 సిరీస్లకి సంబంధించిందని డిసైడ్ చేయొచ్చు. తగ్గడం పెరగడం 2 వచ్చేస్తున్నాయి. అంటే తగ్గడము అనేది ఒకటి, పెరగడము అనేది మరొక సిరీస్. కాబట్టి 2 సిరీస్లకు సంబంధించింది కాబట్టి 13 ఇది 12, 11 చూడండి ఒకసారి. ఈ సిరీస్లో 13, 12, 11 నెక్స్ట్ తగ్గుతుంది కాబట్టి 10 అని రావాలి. 13, 12, 11, 10. ఇన్ కేస్ ఇంకొక డాష్ ఇచ్చాడు అనుకోండి 13, 14, 15, 16 అవుతుంది. అప్పుడు అది 16 అవుతుంది. అయితే మనకి ఇదే అడిగాడు, తర్వాత నెంబర్ అడిగాడు కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 10 అని చెప్పుకోవచ్చు. ఆ నెక్స్ట్ నెంబర్ అడిగితే కనుక 16 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే తగ్గడం పెరగడం జరుగుతుందో అది 2 సిరీస్లకు సంబంధించింది. అందులో ఫస్ట్ దాన్ని క్యాచ్ చేస్తే 13, 12, 11 వెనక్కి వస్తుంది. నెక్స్ట్ 10, ఆ నెక్స్ట్ 9 అని వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. అలా ఇది కూడా గమనించండి ఒకసారి. ఇది కూడా మనకి గ్రూప్ 4 ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రశ్నే. A6 అని చెప్పాడు. నెక్స్ట్ C10, E16 అలాగే G24 అని ఇచ్చాడు. జాగ్రత్త కనుక అబ్జర్వ్ చేస్తే కనుక A అంటే కనుక 1, C అంటే కనుక 3, E అంటే కనుక 5, G అంటే కనుక 7. అంటే 1, 3, 5, 7
ఒకటి తర్వాత అంటే 2 చప్పున కలుపుకుంటూ వెళ్తున్నాడు. 1కి 2 కలిపితే 3, 3కి 2 కలిపితే 5, 5కి 7 2 కలిపితే 7, 7కి 2 కలిపితే ఎంత అంటే 9, 9 అంటే కనుక ఐ లెటర్, 9 అంటే కనుక ఐ లెటర్. ఈ ఫస్ట్ లెటర్స్ మనకి ఐ అనే దానికి సంబంధించినవి, ఐ లెటర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ 6, 6కి 4 కలిపాడు, 6, 10, 16, 24 డాష్ అనుకుందాం. 6కి 4 కలిపితే 10, గ్యాప్ ఎంత అంటే ఇది 6, ఈ గ్యాప్ 8. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డబుల్ కాదు. 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8, 8కి 2 కలిపితే ఎంత అంటే కనుక 10, 10 అంటే క్లియర్గా ఇది 34. అంటే నెంబర్స్ ప్రకారంగా ఇది 34 అని వస్తుంది. అంటే సమాధానం ఎంత అంటే కనుక I34 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉన్న ఆప్షన్లో మనకి I34 ఎక్కడ ఉంది అంటే కనుక ఇది I32 కాదు, ఇది I28 కాదు. అక్కడ సమాధానం ఎంత అంటే కనుక పైవేవి కావు అని పెట్టుకుంటాం. I34 ఉండాలి. సమాధానం ఎంత అంటే కనుక I34 అని చెప్పాలి. సరిపోయి చూసుకుని ఒకసారి. గ్యాప్ ఎంత 4, గ్యాప్ 6, గ్యాప్ ఎంత 8, నెక్స్ట్ 10 ఉండాలి. 4, 6, 8, 10. కాబట్టి 24కి 10 కలిపితే 34. కాబట్టి I34 అనే సమాధానం ఉండాలి. ఓకే. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఇది FRO ఎగ్జామ్కి సంబంధించింది కూడా 2023 ఏపీపీఎస్సీ వాడికి సంబంధించింది. 19, 32, 46, 64, 91 డాష్ అని ఇచ్చాడు. 19, 32, 46, 64, 91 డాష్. ఆప్షన్లో 130, 134, 142, 155. पण డబుల్ చేయడానికి సంబంధించిన విషయం కాదు. అంటే 2తో గుణించాడంటే 90, 90, 180 దాటి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకి 130 మీదే ఉన్నాయి. ఇమీడియట్గా ఏం చేయమంటున్నాము, క్లియర్గా మనం గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయండి. 19కి 32కి గ్యాప్ ఎంత అన్నాం అనుకోండి, క్లియర్గా మనకి ఇది 13, 13 ప్లస్ 19 ఎంత అంటే 32. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత అన్నాం అనుకోండి, చూడండి ఒకసారి 14, 14, 32 ప్లస్ 14 ఎంత అంటే 46 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత చూడండి ఒకసారి. ఇక్కడ గ్యాప్ ఎంత అన్నాం అనుకోండి, 14లోంచి 6 తీసేస్తే కనుక 8, 14లోంచి 6 తీసేస్తే కనుక 8, అలాగే ఇది 1, 18. క్లియర్గా 46 ప్లస్ 18 ఎంత అంటే కనుక 64. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 91లోంచి 64 తీసేస్తే కనుక ఇది క్లియర్గా 7, 11లోంచి 4 తీసేస్తే 7, 8లోంచి తీసేస్తే కనుక 27. కాబట్టి ఏమైనా లింక్ కనిపిస్తుందా అంటే కనుక చూడండి ఒకసారి. ఇది 13, 14, 18, 27 లింక్స్ ఏం కనిపిస్తలేదు. పోనీ అలాగని ఫస్ట్ లైన్ గమనించామంటే కనుక ఫస్ట్ లైన్కి సంబంధించి కూడా మనకి 64 అనగానే ఇది 4 క్యూబ్ ఒకటి వస్తుంది, 4 క్యూబ్ వస్తుంది. మిగతావన్నీ క్యూబులకి సంబంధించి కాదు. పోనీ క్యూబులకి దగ్గరగా ఉన్న వాల్యూస్ అంటే కనుక కొన్ని క్యూబ్స్ దగ్గరగా ఉంటే ఇది డైరెక్ట్ క్యూబ్ దగ్గర ఆగిపోయింది. అన్నీ కూడా క్యూబుల దగ్గరగానో స్క్వేర్ దగ్గరగానో ఉంటే ఓకే. కానీ ఇది డైరెక్ట్గా స్క్వేర్కి సంబంధించి క్యూబ్కి సంబంధించి దగ్గరగా అంటే కలపడం కానీ తీసేయడం కానీ, లేదా ఒకటి కలపడమో ఒకటి తీసేయడమో. మళ్ళీ ఒకసారి గ్యాప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఒకసారి గ్యాప్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఎంత 1, 13కి 14 గ్యాప్ ఎంత 1, 14కి 18 గ్యాప్ ఎంత అంటే 4, 18కి 27 గ్యాప్ ఎంత అంటే 9. ఇప్పుడు లింక్ వచ్చింది చూడండి ఒకసారి. కాబట్టి వీటిని గమనిస్తే తప్పనిసరిగా మనకి ఒక ఐడియా వస్తుంది. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. అంటే తప్పనిసరిగా మనకి ఏముండాలి, నెక్స్ట్ మనకి 4 స్క్వేర్ ఉండాలి. 4 స్క్వేర్ అంటే కనుక 16. కాబట్టి 27 ప్లస్ 16 ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 43 అని అర్థం. 27 ప్లస్ 16 ఎంత అంటే కనుక మనకి 43. కాబట్టి 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 4 18, 18 ప్లస్ 9 27, 27 ప్లస్ 16 43. సేమ్ పాయింట్ మనకి ఇక్కడ మనకి నెంబర్ కావాలి కాబట్టి ఎంత అవుతుంది అంటే 91 ప్లస్ 43 134 అవుతుంది. 134. 1 + 3 4, 9 + 4 13 కాబట్టి 134. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 134 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఫస్ట్ గ్యాప్ తోటి మనకి సరిపోలేదు. ఇది ఫస్ట్ గ్యాప్కి సంబంధించింది, ఏ ఆలోచన రాలేదు. అందుకని ఏం చేసాం, సెకండ్ గ్యాప్ కూడా చూసాం. సెకండ్ గ్యాప్ కూడా చూస్తే అప్పుడు మనకి 1 4 9 అని వచ్చింది. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అని కనిపించింది. ఆటోమేటిక్గా 4 స్క్వేర్ అవుతుంది.
అందుకని 27 + 16 41 ఇక్కడ వచ్చింది. 91 + 43 ఎంత అంటే 134 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి. అలాగే మరొక ప్రాబ్లం కూడా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. 1210, 648, 294, 100 సమ్ డాష్ అని ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి 1210, 648, 294 నెక్స్ట్ 100 అని చెప్పాడు, డాష్ అని చెప్తున్నాడు. నాకు ఈ ప్రాబ్లం చూడగానే వచ్చిన థాట్ ఏంటయ్యా అంటే కనుక మనకి ఈ 1210 ఎప్పుడైతే చూశానో, అలాగే ఎప్పుడైతే ఈ 100 చూశానో, అంటే 1200 చూడడం వల్ల అది దీనికి అప్లై అవుతుందో చెక్ చేసుకుంటున్నాం అంతే. 1210 అనగానే నాకు తెలిసిన క్యూబుల్లో 11 క్యూబ్ 1331 ఇంతకుముందే మాట్లాడు. 1331 11 క్యూబ్ అనగానే 1331 11 క్యూబ్ అనగానే 1331 1331 కంటే తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది అన్నాం అనుకోండి, 1210 తీసేస్తే కనుక క్లియర్గా మనకి 121 తక్కువగా ఉంది, అంటే 11 స్క్వేర్ తక్కువగా ఉంది. అంటే క్లియర్గా 1210 అని చెప్పగానే ఏం చెప్పొచ్చు, 1210 అనగానే 11 క్యూబ్ అంటే కనుక 1331 మైనస్ 121 అని చెప్తున్నాం కాబట్టి ఇది 11 స్క్వేర్. ఇది 11 స్క్వేర్ అంటే ఒక సిస్టమేటిక్ వేలో వచ్చింది. ఎప్పుడైతే నేను 1200 అని చూసానో అది 1331 అంటే 1300 చూసినా 1200 మీద చూసినా ఫస్ట్ నాకు వచ్చే థాట్ ఏంటి అంటే కనుక ఖచ్చితంగా అదే వస్తుంది. ఎందుకంటే 10 క్యూబ్ అనగానే 1000 కాబట్టి దాని పైబడి ఉన్నది క్లియర్గా మనకి 11 క్యూబే ఉంది. ఆ 11 క్యూబ్ కంటే ఎంత తక్కువగా ఉంది అంటే కనుక 121 అంటే 11 స్క్వేర్ తక్కువగా ఉంది. అందుకే 11 క్యూబ్ మైనస్ 11 స్క్వేర్ ఒక సిస్టమ్ ఫాలో అయ్యాడు. సేమ్ పాయింట్ ఇక్కడ మనకి 100 అనగానే 5 క్యూబ్ అనగానే 125, 5 క్యూబ్ అనగానే 125. ఆ 125 నుంచి 25 తీసేసామనుకోండి, 25 అంటే 5 స్క్వేర్ అంటే ఖచ్చితంగా ఇది అదే జోనర్ని ఫాలో అవుతుందని చెప్పేయచ్చు. ఎప్పుడైతే ఈ రెండింటి వల్ల వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అదే జోనర్ని ఫాలో అవుతుందని హ్యాపీగా చెప్పేసుకోవచ్చు అనమాట. అదే జోనర్ ఇక్కడ 11 క్యూబ్ మైనస్ 11 స్క్వేర్, ఇది 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అని వచ్చింది కాబట్టి క్లియర్గా 648 కూడా దేనికి సంబంధించిన క్యూబ్ అన్నాం అనుకోండి, 648 తీసుకున్నాం అనుకోండి, ఇది 648 600 అంటే 729 ఉంది. 9 క్యూబ్ 9 క్యూబ్ మైనస్ 9 స్క్వేర్ చూద్దాం. 9 క్యూబ్ అంటే కనుక 729, ఎందుకంటే 9 స్క్వేర్ అంటే 81 కాబట్టి 81 × 9 మైనస్ 9 స్క్వేర్ 81 తీసేయండి, క్లియర్గా ఇది 8 అవుతుంది. 14 మైనస్ 8 అనగా 12 మైనస్ 8 అనగానే 4, 648 సరిపోయిందండి. కాబట్టి క్లియర్గా ఇది 9 క్యూబ్ మైనస్ 9 స్క్వేర్. అలాగే ఇది మనకి 300 దగ్గరగా ఉంది కాబట్టి 343, 7 క్యూబ్ అనగానే 343 కాబట్టి ఇది 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ అవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. 7 క్యూబ్ అనగానే 343, 7 క్యూబ్ అనగానే 343, 7 స్క్వేర్ అనగానే 49 కాబట్టి 49 తీసేయండి. 13 నుంచి 9 తీసేస్తే కనుక 4, ఇంకా ఇక్కడ 13 నుంచి 4 తీసేస్తే కనుక మళ్ళీ ఇక్కడ 9, 2 94 సరిపోయింది. కాబట్టి 7 క్యూబ్ మైనస్ 7 స్క్వేర్ క్లియర్గా ఇది 11కి సంబంధించింది, ఇది 9కి సంబంధించింది, ఇది 7కి సంబంధించింది, ఇది 5కి సంబంధించింది. తర్వాత నెంబర్ ఏమొస్తుంది, 11, 9 2 తగ్గింది, 9 తర్వాత 7 2 తగ్గింది, 7 తర్వాత 5 వచ్చింది 2 తగ్గింది, 5 తర్వాత మనకి 3 అని వస్తుంది. కాబట్టి క్లియర్గా మనకి 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ సమాధానం అవుతుంది. 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ సమాధానం అవుతుంది. 3 క్యూబ్ అంటే కనుక ఎంత 27, 3 స్క్వేర్ అనగానే 9. ఇక్కడ 27 నుంచి 9 తీసేస్తే కనుక క్లియర్గా ఎంత అంటే 18. కాబట్టి సమాధానం ఎంత అంటే 18 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 18 అని చెప్పుకోవచ్చు. ఓకే, సరదాగా మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనకు అన్ని క్యూబులు తీసేసుకుంటున్నాం కాబట్టి అంటే సమ్ క్యూబ్ సమ్ స్క్వేర్, క్యూబ్ మైనస్ స్క్వేర్ వేస్తున్నాం. అలా వచ్చినప్పుడు అన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చాయి, సరి సంఖ్య సరి సంఖ్య సరి సంఖ్య సరి సంఖ్య. కాబట్టి ఆప్షన్లో కూడా మనకి సరి సంఖ్య ఉండేది అదొక్కటే కనిపిస్తుంది. ఆప్షన్లో కూడా మనకి సరి సంఖ్య ఉండేది అదొక్కటే కనిపిస్తుంది. అందుకని మనం సమాధానం పెట్టుకోవచ్చు. అంటే ఇంకా ఏ దారి లేనప్పుడు అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటాం, ఇంకా ఏ దారి అవకాశం లేనప్పుడు.
ఓకే, కాబట్టి అది ఫస్ట్లోనే మనం ఆ థాట్ వస్తే అది కూడా తప్పు అయిపోవచ్చు కూడా, అన్ని సందర్భాల్లో రైట్ అవ్వాలి రూల్ ఏమి లేదు కదా. ఓకే, అంటే ఇక్కడ మనకి ఆ నాలెడ్జ్ ఉండాలంటే కనుక మ్యాథ్స్ ప్రకారంగా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే, ఓకే, కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ రకమైన థాట్స్ అనేవి రావు. ఓకే, ఏదేమైనప్పటికీ దీనికి సమాధానం నేను చూడగానే ఇలా చెప్పాలి, మీకు చెప్పాలనుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మనం ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటాం. ఆ ఎక్స్ప్లెయిన్ ఇచ్చేటప్పుడు మనం థాట్ ఇమీడియట్గా ఎలా వస్తుంది అంటే కనుక నెంబర్కి చూడడం, అందులో ఉండే కొన్ని పర్టికులర్ నెంబర్స్ పట్టించుకుంటాం. ఇక్కడ నాకు 1210 చూడగానే 11 క్యూబ్కి సంబంధించింది కదా అని థాట్ వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. దాన్ని బట్టి 100 అని ఇచ్చిన నెంబర్ కాబట్టి సేమ్ పాయింట్ అక్కడ అప్లై చేశాను. ఓకే, సక్సెస్ అయిపోయింది. ఓకే, కాబట్టి మన ఆలోచన విధానం ఎలా సాగిందనుకోండి, కొంచెం ప్రాబ్లం పెద్దగా ఉన్నా సరే చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఏ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. డిజేజి ఐడిఎన్ నెక్స్ట్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి. డిజేజి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఐడిఎన్ ఎన్ఎక్స్యు ఎస్ఆర్బి. ఇమీడియట్గా నెంబర్లు ఇచ్చేయడం అలవాటు చేసుకోండి. డి అంటే కనుక 4, ఐ అంటే కనుక 9, అందులో చివరి నెంబర్లు ఇచ్చుకోండి. చివరి అక్షరాలు మనకి వేరేగా ఉన్న చూడండి ఒకసారి. ఐజేఎల్ఎన్ అని వచ్చింది. అందుకని చివరి నెంబర్లు కనుక ఇచ్చుకుంటే కనుక ఇది 7, ఇది 14, 21, 2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చివరి అక్షరం దీనికి 7 కలిపితే 14 వచ్చింది, దీనికి 7 కలిపితే 14 వచ్చింది, దీనికి 7 కలిపితే 21 వచ్చింది, దీనికి 7 కలిపితే కనుక 28 రావాలి. 28 అంటే కనుక లెటరు బి అని అక్షరం. ఎందుకంటే ఏ అంటే కనుక 1 అని చెప్పొచ్చు, 1 + 26 27 అని చెప్పొచ్చు, 27 + 26 53 అని చెప్పొచ్చు. అది ఏ అక్షరానికి సంబంధించిన నెంబర్. ఫస్ట్ 1 అని చెప్తాము, తర్వాత మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు 26 కలుపుకుండా వచ్చేయండి. ఇప్పుడు సి అని బి అనే లెటర్ ఉందనుకోండి. బి అంటే కనుక యాక్చువల్గా మనం 2 అని చెప్తాం. మళ్ళీ ఆర్డర్ వేసేటప్పుడు మళ్ళీ ఎంత వస్తుందంటే 2 + 26 28 అని చెప్తాం. ఇప్పుడు సి ఉందనుకోండి నెంబర్ 3, దానికి 26 కలిపితే కనుక 29. ఇప్పుడు పి అనే లెటర్ ఉందనుకోండి. పి అంటే కనుక 16. మళ్ళీ కౌంట్ చేసేటప్పుడు ఏమంత వస్తుంది? 16 + 26 42 అవుతుంది. 42 అవుతుంది. అలా మనం నెంబర్ చూసిన వెంటనే మనం స్పీడ్గా చెప్పగల కెపాసిటీ వస్తుందన్నమాట. అందుకని 21 + 7 ఎంత అంటే కనుక 28. 28 అని చెప్పినా 2 అని చెప్పినా ఒకటే, లెటర్ ప్రకారం చెప్పాలి. నెంబర్ రూపంలో అయితే 28 వేరు 2 వేరు. కానీ 28వ లెటర్ ఏంటి అంటే కనుక 26 వరకు జెడ్ అయిపోతుంది, మళ్ళీ ఏబి అని వస్తుంది. అందుకని 28 అని చెప్పినా 2 అని చెప్పినా మనకి బి అనే లెటర్. ఇక్కడ 28 చూడగానే మనం ఆవేశపడకూడదు. 28 అని వచ్చింది కాబట్టి 26 తీసేస్తే 2 అని వస్తుంది. 2 అంటే బి లెటర్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే కనుక ఈ 2కి మళ్ళీ 7 కలిపితే 28కి 7 కలిపినా పర్లేదు, 28కి 7 కలిపినా పర్లేదు, లేదా 2కి 7 కలిపేసినా పర్లేదు, 9 అని వస్తుంది. 9 అంటే కనుక ఏ లెటర్ మనకి? ఐ. 9 అంటే కనుక ఐ అని చెప్పొచ్చు. లేదా 28 + 7 35. 28 + 7 ఎంత అంటే కనుక 35. 35లోంచి 26 తీసేయాలి కదా మరి. 35 అక్షరాలు లేవు కదా మన దగ్గర, 26 అక్షరాలే ఉన్నాయి. అందుకని అంటే మళ్ళీ రివర్స్, మళ్ళీ ఇంకొక ఆర్డర్ రిపీట్ అవుతుందని అర్థం. ఇక్కడ 35లోంచి 26 తీసినా 9 అని వస్తుంది. దాని బదులుగా అక్కడ ఉన్న 2కి 7 కలిపేస్తే 9 అని వచ్చింది. ఐ అంటే చివరి అక్షరం ఐ ఉండాలి. చివరి అక్షరం ఐ ఉండాలి. చివరి అక్షరం ఐ ఉండాలి. ఇక్కడ హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. హ్యాపీగా నువ్వు టికెట్ వేసుకోవచ్చు. ఓకే, పూర్తిగా చేయకుండా అలా చివరి అక్షరం అంటే డిఫరెంట్గా అక్షరం అదే మనకు కనిపిస్తుంది కాబట్టి చివరి చూశాను. అలాగే మిగతావి కూడా మీరు నెంబర్స్ రాసుకొని ఇది చేయండి ఒకసారి. ఓకే, మిగతావి మీరు రాసుకోండి, చేయండి. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒకదాన్ని ఆప్షన్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని చివరి అక్షరం డిఫరెంట్గా ఉందనుకో, చివరి అక్షరం చేసాం అనుకోండి చాలా స్పీడ్గా చేసేయచ్చు. మళ్ళీ అన్నీ చేస్తూ కూర్చోకూడదు. ఇవన్నీ చేసుకుంటే ఒక 3 ప్రశ్నలు చేసినట్టే లెక్క. మనం 3 ప్రశ్నల సమయాన్ని ఇక్కడ వెచ్చించినట్టు లెక్క. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఇది కూడా గమనించండి ఒకసారి. ఏపీఎస్ఐ మెయిన్స్ సంబంధించిన ప్రశ్న, మొన్న జరిగిన ఎగ్జామ్ ప్రశ్న ఇది. ZYEXW WXYZ వస్తుంది చూడండి ఒకసారి. DCBA
బిఏ. నెక్స్ట్ వియు టిఎస్ అని చెప్పాడు, డాష్ అని చెప్పాడు. క్లియర్ గమనించండి ఒకసారి. WXYZ ఇది ABCD అని వచ్చింది, STUV అని వచ్చింది. అంటే ఇలా చూస్తే కనుక కంటిన్యూస్ నెంబర్ కంటిన్యూస్గా వస్తున్నాయి. STUV WXYZ ABCD. ఇక్కడ కూడా మనకి ఇలా కంటిన్యూస్గా ఏదో వస్తుంది చూడండి ఒకసారి. సిస్టమ్ ఏం ఫాలో అయ్యాడు పక్కన పెట్టండి. సిస్టమ్ ఏం ఫాలో పక్కన పెడితే కనుక కంటిన్యూస్గా వస్తున్నాయి. ABCD వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారంగా రావాలి. బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారంగా రావాలి కాబట్టి చూడండి ఒకసారి. LMNO వచ్చింది, SRQ అనో PQRS అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఇది కాదు, ఇలా స్టార్ట్ అవ్వాలి PQRS ఉంటే కనుక అనుకుంటే. పోనీ EFGH ఇలా ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. EFGH ఇక్కడ ఉంది కాబట్టి ఓకే. అంటే సమాధానము LMNO అదైనా అవ్వాలి లేదా EFGH అని అవ్వాలి. అంటే లెక్క మనకి రాకపోయినా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పాయింట్స్ ఉపయోగించుకుని లెక్కలు చాలా స్పీడ్గా చేసుకోవచ్చండి. ఒకటే ఉందని హ్యాపీగా టికెట్ వేద్దాం కదా. ఎప్పుడైతే మనకు అలా రెండు ఆప్షన్లు వచ్చాయో ఇప్పుడు ఖచ్చితంగా వాడు దేన్ని ఫాలో అయ్యాడని అప్పుడు అర్థమవుతుంది. దేన్ని ఫాలో అయ్యాడంటే కనుక చూడండి ఒకసారి క్లియర్గా మనకి నెంబర్స్ ఇచ్చుకున్నా సరే, లేదా ఇక్కడ Z కనిపిస్తుంది, ఇక్కడ A కనిపిస్తుంది, ఇక్కడ Y కనిపిస్తుంది, B కనిపిస్తుంది. అంటే ఆపోజిట్ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఆపోజిట్ లెటర్స్ కనిపిస్తున్నాయి అంటే క్లియర్గా మనకి AZ ఆపోజిట్ లెటర్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. అలాగే BY CX 6 అని చెప్పుకున్నాం. DW లేదా WD వరల్డ్ అని చెప్పుకుంటున్నాం. సేమ్ పాయింట్ LOVE VE అని చెప్తాం. LOVE లవ్ అని చెప్పుకున్నాం. LO ఆపోజిట్, VE ఆపోజిట్. నెక్స్ట్ FUN ఫన్. FU అనేది ఆపోజిట్, FUN ఫన్. అలాగే మనకి GT గోట్ అని మాట్లాడుకున్నాం. లేదా గవర్నమెంట్ GOVT అని చెప్తాం కాబట్టి GT లేదా TG టైగర్ మన ఇష్టం. TG టైగర్ అని చెప్పొచ్చు. GT అనేవి ఆపోజిట్ లెటర్స్. అలాగే HS హార్స్ అని చెప్పొచ్చు లేదా హై స్కూల్ అని చెప్పుకోవచ్చు, ఆపోజిట్ లెటర్స్. కాబట్టి క్లియర్గా మనకి ఇలా బ్యాక్ సైడ్ నుంచి EFGH వచ్చింది. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక EFGH అని చెప్పొచ్చు. అప్పుడు పూర్తిగా చేయము. క్లియర్గా వీక్ ఆపోజిట్ లెటర్ E కాబట్టి ఎండింగ్ లెటర్ E ఉండాలి. ఇక్కడ ఉంది, హ్యాపీగా టికెట్ వేస్తాము. ఇది కాదు కాబట్టి తీసేస్తాం. పూర్తిగా చేయం అంటే తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఈ పాయింట్ కూడా చెప్పాను అంత. ఓకే. అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇది కూడా మనకి APSI మెయిన్స్కి సంబంధించిన ప్రశ్న. CXDW ఇప్పుడు చెప్పుకున్నాం మన ఆపోజిట్ అని చెప్పేసి. CX ఆపోజిట్ 6 వరల్డ్. దానికి ఏమి ఇచ్చాడు వాడు అంటే కనుక AZ ఆపోజిట్, BY ఆపోజిట్. అంటే A to Z బాయ్ అని చెప్పొచ్చు లేదా బాయ్ అని చెప్పొచ్చు. దీనికి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక GTHS అని చెప్పాడు, డాష్ అని చెప్పాడు. క్లియర్గా గమనించండి ఒకసారి. ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి GTHS ఆపోజిట్ లెటర్స్ కాబట్టి ఇక్కడ మనకి ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయంటే కనుక EV FU ఆపోజిట్ లెటర్సే. ఇక్కడ FU EV అని ఉండాలి, కాదు. ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ కాదు. VE ఆపోజిట్ లెటర్స్ కాబట్టి ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ కాదు. అలాగే EV UF ఈ రెండు ఆపోజిట్ లెటర్సే. అంటే కొంచెం అటు ఇటు ఆపోజిట్ అనే పదాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలో ఏముందనే సమాచారం పట్టించుకోకుండా ఆపోజిట్ అనే పదాన్ని బేస్ చేసుకొని మనం ఈ రెండు ఆప్షన్లు తీసేసాం. ఆపోజిట్ అనే పదాన్ని తీసేసుకొని ఇప్పుడు కావాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు చూడండి ఒకసారి. ABCD అని ఉంది. ABCD ఇక్కడ A ఉంది, B ఉంది. అంటే 1 2 3 4 ABCD ఉంది. నెక్స్ట్ 5 6 అని ఉండాలి ఇక్కడ, ఎందుకంటే 7 8 ఉంది కాబట్టి. ఇక్కడ 7 8 ఉంది కాబట్టి 5 6 ఉండాలి. ABCD ఇక్కడ AB ఉంటే ఇక్కడ CD ఉంది. ఇక్కడ GH ఉంది కాబట్టి ఇక్కడ EF ఉండాలి. ఇక్కడ GH ఉంది కాబట్టి ఇక్కడ EF ఉండాలి. EFGH కాబట్టి ఈకి ఆపోజిట్ ఏంటి? V. ఎందుకంటే మనం అనుకున్న LOVEలో VE ఆపోజిట్ లెటర్స్, LO ఆపోజిట్ లెటర్స్. అలాగే Fకి ఆపోజిట్ లెటర్ ఏంటి మనకి? FU అని చెప్పుకుంటాం. FUN ఫన్. FUN ఫన్ చెప్పాను ఆల్రెడీ.
లెటర్స్కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకున్నాం ఆపోజిట్ లెటర్స్ ఏంటి. ఓకే, అలాగే ఇటు నుంచి చూస్తున్నప్పుడు నెంబర్ అలా చూసుకోవాలి, నెంబర్ ఎంత. అటు నుంచి రివర్స్లో చూసినప్పుడు కూడా మన నెంబర్స్ అలా మాట్లాడుకోవాలి. ఆపోజిట్ లెటర్స్ అని ఇప్పుడు అంటాము. ఏ 2 లెటర్స్ నెంబర్స్ కలిపితే 27 అవుతాయో, ఏ 2 లెటర్స్ కలిపితే 27 అవుతాయి. ఎల్ అంటే 12, ఓ అంటే కనుక 15, 12 + 15 ఎంత 27, వి అంటే 22, ఈ అంటే కనుక 5, 22 + 5 ఎంత 27. ఓకే, మళ్ళీ ఆల్రెడీ మీరు వినేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తే టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ సమాధానం ఎంత అంటే EVFU అని చెప్పొచ్చు. EVFU అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే.